నమస్తే అండి. సెల్ హెల్త్ క్లినిక్. సెల్లర్ మెటబాలిక్ డైట్లో శాండ్విచ్ పిజ్జా కూడా తీసుకోవచ్చు. అయితే మనం దీనికి ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ ఏవైతే డైట్లో మన తీసుకోమని చెప్తున్నారో వాటిని ఉపయోగించి మనము వీటిని తయారు చేస్తాము. ఒకసారి మీరు సెల్ హెల్త్లో ఈ డైట్ ఫుడ్ని ఎలా పిజ్జా బర్గర్లుగా ఎలా చేసిస్తున్నారో శాండ్విచ్ అది ఒక్కసారి మా వాళ్ళకి చెప్పండి. సో ఫస్ట్ మీరు చూస్తే మనం బ్రెడ్ మేకింగ్ ఎలా చేయాలో చూసాం. ఆ బ్రెడ్ మేకింగ్తో మనం శాండ్విచ్ స్లైసెస్ చేయడం కూడా మీరు కట్ చేయడం అన్నీ చూసారు. సో మనకి శాండ్విచ్కి వచ్చేసరికి 2 బ్రెడ్ స్లైసెస్ అనేది యూస్ చేస్తాము. దీంట్లో మనం యూస్ చేసేవి 1 ఈజ్ మయోనీస్, తందూరి సాస్, బటర్, లైట్గా పెరి పెరి. వెజిటేబుల్స్కి వచ్చేసరికి టమాటో, ఆనియన్, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ అండ్ క్యాబేజ్. ఇవి తీసుకుని మనం సాసెస్ని మిక్స్ చేసుకుంటాం. మిక్స్ చేసుకుని మనం ఏదైతే శాండ్విచ్ చేసుకుంటున్నామో, ఫర్ సపోజ్ పన్నీర్ అయితే పన్నీర్ తీసుకుంటాం, చికెన్ అయితే చికెన్ తీసుకుంటాం, ఎగ్ అయితే ఎగ్. ఏదైతే శాండ్విచ్ చేసుకుంటామో ఆ బేస్ని తీసుకుని టోటల్ మిక్స్ చేసుకుని మనం బ్రెడ్స్కి సాసెస్ అప్లై చేసుకుని ఫిల్లింగ్తో చేసుకుంటాం అనమాట. సో ఆ ఫిల్లింగ్ ఎలా చేయాలనేది మా పర్సన్ చూపిస్తారు మీకు, ఒకసారి చూడండి. మనం డైట్లో సాధారణంగా సాసులు అవి వాడము, కానీ ఇక్కడ తయారు చేసే సాసులన్నీ కూడా బయట నుంచి కొనుక్కున్నవి కాదు. డైట్ కోసం అని చెప్పేసి టమాటోస్ని వీటిని స్వయంగా మనం తయారు చేసుకున్నవి. ఇందులో వాడొద్దన్న ఇంగ్రీడియంట్స్ ఏటిని వాడుకోకుండా చేసుకున్నవి. మైన్యూస్ వాడుకోవచ్చు మనము, తర్వాత బటర్ యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఏం యాడ్ చేశారండి? ఇందులో వచ్చేసరికి సీజనింగ్ ఉంటుంది మ్యామ్, తందూరి సీజనింగ్. నార్మల్ మన వైట్ మయోనీస్ ఏదైతే ఉందో అందులో లైట్గా సీజనింగ్ యాడ్ చేసి మనం చేస్తాం అన్నమాట. సో ఇవన్నీ ఉపయోగించుకోతగినవి. అలాగని మీరు ఇవి చేసుకోవటానికి బయట నుంచి సాసులు కొనుక్కొచ్చి వాడకూడదు, అందులో షుగర్ ఉండకూడదు కాబట్టి. సో ఇప్పుడు చేసి చూపించుతారు, మీరు ఒకసారి చూడండి. మనం ఇంతకు ముందు చూసినటువంటి గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, ఆనియన్స్, చిన్న చిన్నగా కట్ చేసుకున్నటువంటి టమాటో, క్యాబేజ్, వీటినన్నిటినీ ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క స్పూన్ని ఈ విధంగా మిక్స్ చేసుకోవటం జరిగింది. చికెన్ బాయిల్ చేసి ఈ చికెన్ని ముందుగానే శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కోసుకొని బాయిల్ చేసి చిన్న చిన్న పీసెస్గా బాయిల్డ్ అయిన తర్వాత మళ్ళీ నలిపి ఫ్రై చేయటం జరిగింది. కొంచెం బటర్లో ఉప్పు, మిరియాల పొడి వేసి ఫ్రై చేశారు. ఆ ఫ్రై చేసిన చికెన్ కూడా యాడ్ చేశారు. ఇప్పుడు మైన్యూస్ను యాడ్ చేస్తున్నారు. ఇది ప్లెయిన్ మైన్యూస్. తందూరి సాస్ని యాడ్ చేస్తున్నారు. వీటిల్లో మీకు తీపి అనిపించేది ఏదైనా ఉంటే మాంక్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ని యాడ్ చేస్తారు తప్పితే షుగర్స్ ఏమీ ఇందులో ఉపయోగించకూడదు. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నారు. బ్లాక్ పెప్పర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. బాగా కలుపుతున్నారు. ఒకసారి ఈ విధంగా కలుపుకున్నారు. మైన్యూస్ని బ్రెడ్కి అప్లై చేస్తున్నారు, వైట్ మైన్యూస్. తండూరి సాస్ని అప్లై చేస్తున్నారు. ఒక స్లైడ్కేమో మైన్యూస్, రెండో దానికి తండూరి సాస్ని అప్లై చేస్తున్నారు. మనము బ్రెడ్కి బటర్ ఎలా అప్లై చేస్తామో అదేవిధంగా ఈ సాస్ని మొత్తం స్లైడ్ అంతా అయ్యేలాగా అప్లై చేస్తున్నారు. ఇప్పుడు ముందే మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి అన్నిటినీ కలిపి మిక్స్ చేసి పెట్టుకున్న దాన్ని వీటి మీద సర్దేస్తారు.
మనం మామూలుగా కూడా రోటీ కానీ బ్రెడ్ రైస్ ఉపయోగించేటప్పుడు వీటి క్వాంటిటీ తక్కువ, అందులో వెజిటబుల్స్ కానీ నాన్ వెజ్ కర్రీ క్వాంటిటీ ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. అదేవిధంగా ఫుల్గా మ్యాక్సిమం దాంట్లో పెట్టగలిగినంత ఫిల్ చేసేయచ్చు. సో బటర్ తీసుకున్నారు. ఇప్పుడు శాండ్విచ్ పై భాగంలో బటర్ అప్లై చేస్తున్నారు. లోపల మైన్యూస్ తండూరి సాస్ అప్లై చేశారు. పైన బటర్. మీరు బటర్ బయట తీసుకుంటే అన్సాల్టెడ్ బటర్ తీసుకోండి. టోస్టర్లో వేడెక్కిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత ఈ ఫిల్ చేసినటువంటి పోర్షన్ని కింద పెడుతున్నారు. ఫస్ట్ ఇందాక పై పొర మీద రాశారు కదా బటర్, అది కింద భాగంలో పెట్టారు. ఇప్పుడు రెండో వైపును కూడా బటర్ అప్లై చేస్తున్నారు. బటర్ అప్లై చేసి టోస్టర్లో పెట్టారు. సుమారుగా 1 నిమిషం చూసుకోవాలి మనము. బటర్ అప్లై చేశారు కదా, క్రిస్పీనెస్ వచ్చే వరకు కొంచెం గోల్డ్ కలర్లో. బ్రెడ్ మనము ఆమ్లెట్ కోసము పెనం మీద వేయించుతాం కదా ఇటు అటు, అదేవిధంగా ఇక్కడ కూడా కలర్ చేంజ్ అయ్యి కొంచెం క్రిస్పీగా వచ్చే వరకు ఉంచాలి. 1 నిమిషం తర్వాత తీద్దాం. 1 నిమిషం అయింది పెట్టి తీసి చూద్దాం. సో లోపల ఇలాగ స్టఫ్ ఉందండి, కింద పైన చాలా క్రిస్పీగా బాగా వచ్చింది. ఇది శాండ్విచ్, చికెన్ శాండ్విచ్ చూసాం మనం. ఇప్పుడు చక్కగా రెడీ అయింది. సెల్ హెల్త్ యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి రెసిపీస్ మరికొన్ని వస్తాయి. వెరైటీతో కలిపి రుచికరంగా డైట్ చేసుకోవటానికి వీలుగా. థ్యాంక్ యూ.